ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణాన్త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్మోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి శ్రీనామ విద్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రసితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजरा गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वदिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तये केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना अबोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ఇంతవరకు కూడా భగవద్గీతలో మనం 3వ అధ్యాయంలో ప్రవేశించాం. ఇది కర్మయోగం అని పేరుతోటి పిలువబడుతున్నటువంటిది. అది సాంఖ్యులకి జ్ఞాన మార్గము, యోగులకి కర్మ మార్గము 2 రకాలుగా చెప్పడం జరిగింది, వేరువేరుగాను అని ఒక్క మాటతోటి జ్ఞాన కర్మ సముచ్చయము, జ్ఞానము కర్మము 2 కంబైన్డ్గా చేసుకోవచ్చు అనేటటువంటి కొన్ని పూర్వవాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఖండించడం జరిగింది. అది వివరంగా చూసాం. ఇప్పుడు చూసినటువంటిది ఇంకా మిగతా అది ఏదైతే ఇంకా ఇప్పుడు సాంఖ్యుల గురించి ఇప్పుడు ప్రస్తుతం చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు యోగులు అంటే కర్మ మార్గంలో ఉండేటటువంటి వాళ్ళకి ఆ కర్మ గురించి చెప్పాలి కనుక ఆ కర్మలో ఎన్ని రకాలుగా చేసుకుంటూ వెళ్ళాలో అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఓ చోటకు వస్తే ఆయన మిథ్యాచారులను కూడా అనేసాడు. నాటకాలు ఆడుతున్నారు అంటే డాంబికం, మిథ్యాచారం డాంబికంగా వీళ్ళు ముక్కు మూసుకుని జపం చేస్తున్నట్టు ఉంటారు, మనసులో అన్నీ కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు బెటరా లేక పైకి అన్నీ చేస్తుంటారు, మనసులో ఏ రకమైనటువంటి సంగము ఉండదు. వాళ్ళు బెటరా
అంటూ ఇలాంటి ప్రశ్నలు కూడా తీసుకొస్తూ చివరికి మనం ఎలాగ చేసేటటువంటి మనకి మనకి మన మన స్థాయిని బట్టి మనకి యోగ్యమైనటువంటిది కర్మ మార్గం అని నిర్ణయించి ఇంకా కర్మ మార్గంలో జాగ్రత్తలు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఆ వివరాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు కృష్ణ పరమాత్మ. అర్జునుని ఉద్దేశంగా పెట్టారు, కానీ అన్ని మనకు బోధిస్తున్నట్టే. ఎలా ఎలా చేసుకోవాలి అంటే దీనికి ఇక్కడ మనకి 12వ శ్లోకం దగ్గర వచ్చేవాడికి, ఒరే అబ్బాయి మీకు అందరికీ కూడా ఏదో కోరికలతో ఉంటారు మీరు. ఆ కోరికలు మీ ప్రయత్నంతో మీరు చేసుకుంటారు. కొన్ని సాధ్యం అవుతాయి, కొన్ని సాధ్యం కావు. అప్పుడు చివరికి ఈ కోరిక తీరాలు మాత్రం గాఢమైనటువంటి భావం మీకు ఉండిపోయింది. అటువంటప్పుడు మీరు దేవతలను ఆశ్రయించండి. దేవతలు మీకు అంటే ఆశ్రయించడం అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి యజ్ఞయాగాది కార్యక్రమాలు అవి కర్మభాగం అంటే వాళ్ళని ఉద్దేశించి మీ సంకల్పంలో మీ కోరికలన్నీ లిస్టు చెప్పుకుని ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఆ యజ్ఞముల చేత సంతోషించినటువంటి ఆ దేవతలందరూ కూడా మీకు ఫలం ఇస్తారు. ఆ ఫలం నుంచి పారిపోకండి. ఆ ఇచ్చినటువంటి ఫలాన్ని మళ్ళీ ఆయనకి నైవేద్యం పెట్టండి. అయ్యా మహానుభావ, నీ అనుగ్రహం వల్ల మాకు ఈ ఫలితం వచ్చిందయ్యా, చాలా సంతోషం అయ్యా. మన సత్యనారాయణ వ్రతంలో కోరికలు తీరిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఆయన సత్యనారాయణ చేసుకోమని చెబుతుంటాడు. చివరికి అదే జ్ఞాపకం చేసుకోండి అయ్యా చాలు అని ఆ మాట చెప్తూ, అప్రదాయ అంటే ఇవ్వకుండా ఎవరికి మళ్ళీ దేవతలు ఒక్కసారి నివేదన చేయడం, ఫలితం పొందేనయ్యా, గుర్తు పెట్టుకున్నానయ్యా, నువ్వు చేసిన ఉపకారం చాలా గొప్పదయ్యా అని అనుకుంటూ అలా చేయాలి. అలా కాకుండా ఆయన దేవతలను మళ్ళీ స్మరించకుండా ఆ ఫలాన్ని కనుక అనుభవిస్తే వాడు దొంగ కింద సమానం అని చెప్పుకొచ్చారు. దీని భాష్యం చూద్దామండి. శ్లోకం అది మనం చెప్పుకున్నటువంటిది. ఇష్టాన్ భోగాన్ హి ఓ దేవా దాస్యంతే యజ్ఞ భావితా తైర్దత్తాన్ అప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సహ. ఇష్టాన్ భోగా పదవిభాగం. ఇష్టాన్ భోగాన్ హి వహ దేవా దాస్యంతే యజ్ఞభావితా తైః దత్తాన్ అప్రదాయ ఏభ్యః యః భుంక్తే స్తేన ఏవ సహ. ఇక్కడ స్తేన అది సామాన్యంగా మనం సకారం వస్తే విసర్గ కింద వెనకాల దాన్ని పంపించేది అంటే భుక్తే స్తేన. అది తేన పదం కాదండి, స్తేననే పదం. స్తేన అంటే దొంగనే. ఇది మనకి నమ్మకంలో కూడా మనకి వస్తుంది, చూసుకోండి. అక్కడ దొంగతనం చేసేటటువంటి తస్కరాణ అంపతయే నమో నమో వంచతే పరివంచతే స్థాయూన అంపతయే నమో నమో నిచేరవి. అక్కడ అలాంటి స్తేన అనే పదం వాడతారు అక్కడ భాష్యంలో. ఇలాగా ఇక్కడ దీని భాష్యం చూడండి. ఇష్టాన్ అభిప్రేతాన్ అంటే కోరుకున్నటువంటి, మీకు ఏవి కావాలనుకుంటున్నారో, భోగాన్ ఆ భోగములను సుఖములను, హి వహ అంటే యుష్మభ్యం మీ కొరకు, దేవా దాస్యంతే వితరిష్యంతి దేవతలు వాళ్ళు మీకు వితరణము చేస్తారయ్యా. దేవతలు ఇస్తారు, ఏదో లెక్క పెట్టి ఇవ్వడం కాదు. గుప్పిళ్ళతో చేటలతో మనం ఆ మాట కూడా వాడుకున్నాం అంటే అలా విసిరినట్టుగా వేసేస్తారయ్యా. ఏమిటి మన కోరిక సామాన్యంగా జనానికి ఉండేవా, స్త్రీ అంటే పూర్వకాలంలో, ఈవేళని అంతే, ఇక ఉద్యోగం ఒకటి పెట్టుకోవాలి. స్త్రీ పశువు పుత్ర ఆది స్త్రీలు కావాలని, లేదా పశువులు కావాలని, పశువు అంటే ఐశ్వర్యం అని, పుత్ర సంతానం కావాలని మొదలైనటువంటి మొత్తం ఇంకా ఆదిలో మొత్తం అన్నీ వచ్చేస్తాయండి. ఈ రకంగా ఏవైతే ఇవన్నీ ఇష్టాన్ అంటే అభిప్రేతాన్ భోగాన్ దేవా దాస్యంతే మీకు దేవతలు ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు? యజ్ఞ భావితా యజ్ఞై వర్ధితా. మాట్లాడకండి, మ్యూట్ చేసుకోండి. యజ్ఞ భావిత యజ్ఞై వర్ధితా తోషితా యజ్ఞముల చేత వృద్ధి పొందింపబడినటువంటి వారే. వృద్ధి పొందించడం అంటే సంతోష పెట్టబడినటువంటి వాళ్ళే ఇత్యర్థ. అయినటువంటి వాళ్ళు అది మీకు ఇస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? తైహి దత్తాన్ భోగాన్ అప్రదాయ అదత్వా తైహి ఆ దేవతల చేత దత్తాన్ భోగాన్ ఇవ్వబడినటువంటి భోగమును, ఇవ్వబడినటువంటి ఫలమును, కర్మఫలము అప్రదాయ అదత్వ ఇవ్వకుండగా ఎవరికి? దేవతలకు. మళ్ళీ అక్కడ మంచి మాట మొన్న ఆంధ్రసింహం చదివే పొరపాటు అండి. ఆండ్రుణ్యం అకృత్వ. ఆండ్రుణ్యం అంటే రుణం అనే మాట సంస్కృతంలో అప్పు అండి, అప్పులు చేయడం. రుణం, రుణగ్రస్తులు ఉండడం, అప్పులు లేకుండా ఉండడం. అనృణం, అనృతం కదండి, అనృణం.
అనృతం అంటే ఇక్కడ అబద్ధం అని అర్థం వస్తుంది. ఇక్కడ అనృరం అంటే అప్పు లేకపోతే. దాని యొక్క లక్షణం ఏంటి? ఆండ్రుణ్యం అకృత అంటే అప్పులు లేకుండా చేసుకోకుండా. అంటే అప్పు పడుతున్నాడు వాడు దేవతలకి. ఎప్పుడైతే వాడు ఫలం ఇచ్చారో వాళ్ళు రుణపడి ఉన్నావు వాడు చేసిన సహాయానికి. అది నువ్వు ఎలా చేయగలుగుతావు అంటే మళ్ళీ వాళ్ళకి ఒకసారి నివేదన చేయడం ద్వారా, వాడు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, సమర్పించడం ద్వారా, ఫలాన్ని ఇచ్చేయమని కాదు, నీ మహానుభావాలు నీ వల్ల ఇలా జరిగిందే అని ఒక్కసారి నైవేద్యం పెట్టినట్టు పెడితే, అల్లా చెయ్యకుండా అకృత్వ అల్లా చెయ్యకుండా ఏభ్య దేవేభ్య అంటే ఈ దేవతలకి ఎవరైతే వాళ్ళకి ఇవ్వకుండా యహా భుంక్తే వాడు ఇచ్చినటువంటి ఫలాలన్నింటినీ కూడా స్వదేహ ఇంద్రియాణ్యేవ తర్పయతి. ఫలాన్ని అనుభవిస్తాడు. దేంతో అనుభవిస్తాడు? దేహంతో అనుభవిస్తాడు, ఇంద్రియాలతో అనుభవిస్తాడు. స్వదేహ ఇంద్రియాన్నేవ తప్ప దాంతో తన దేహాన్ని తృప్తి పొందించుకుంటున్నాడు, తన ఇంద్రియాలను తృప్తి పొందించుకుంటున్నాడు తప్ప దేవతల గురించి మర్చిపోయాడు వాడు. అలాంటి వాడు స్థేనహ ఏవా తస్కరహ ఏవా, వాడు తస్కరుడేవాడు. ఎటువంటి వాడు తస్కరుడు అంటే అవతలాడు సొమ్మును అపహరించేవాడు. ఇక్కడ ఎవరి సొమ్మయ్యా ఇది? దేవాది స్వాపహారి. మనం చెప్పానండి, సంధి చెప్పాను, సవర్ణ దీర్ఘండి. దేవ ఆది స్వ అపహారి. దేవ ఆది దేవతలు మొదలైన వాళ్ళ యొక్క స్వ అంటే సొమ్ము. స్వం అంటాం సంస్కృతంలో, స్వం తెలుగులో సొమ్ము అయింది. వాళ్ళ సొమ్ముని అపహరించిన వాడు అవుతాడు అని ఇక్కడ సరి అయినటువంటి అర్థం వస్తుందండి. ఇది అయిన తర్వాత దీని మీద ఏ పునః ఇక్కడ ఉందండి. వేదంలో ఒక పన్నం అంతకి కలిపి ఒక్క శ్లోకంలో చెప్పేసాడండి కృష్ణ పరమాత్మ ఇక్కడ. ఏ పునః ఈ శ్లోకం వినండి. యజ్ఞశిష్టాశిన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచంత్యాత్మకారణాత్. మహోదయ ఫాంట్ పెంచండి కొద్దిగా. ఏమండి? ఫాంట్ పెంచండి కొద్దిగా. ఓకే ఓకే. యజ్ఞశిష్టాశిన ఒకటే సమాసపదం అండి. సంతః ముచ్యంతే సర్వకిల్బిషై భుంజతే తే తు ప్లస్ అఘం త్వఘం అవుతుందండి. తు అఘం పాపాః ఏ పచంతి ఆత్మకారణాత్. ఇక్కడ ఎవరైతే ఇక్కడ దేవతలను కోరుకున్నారు, దేవతలు వరాలు ఇచ్చారు, అనుకున్నటువంటి కోరికలు తీరి వాళ్ళు మళ్ళీ తిరిగి దేవతలకు నమస్కారం పెట్టుకున్నారు. అది అయిన తర్వాత అయితే కొన్ని యజ్ఞాలు చేస్తూ ఉంటారు. యజ్ఞంలో చాలామంది అండి కోరికలు తీరడానికి ఇవన్నీ వీళ్ళు మళ్ళీ విడిగా ఏం చేయకుండా మహాయజ్ఞాలు అవుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి యజ్ఞ ప్రసాదాన్ని అక్కడ భోజనం చేస్తారండి. అక్కడ సంతర్పణ వెళ్ళి భోజనం చేసి వస్తే తాళిట. అత్యంత పవిత్రమైనటువంటి యజ్ఞాల్లో అక్కడ అన్నదానం ఏదేది చేస్తుంటారో అన్నదానంలో అన్న స్వీకరణ, ప్రసాద స్వీకరణ అంటాం దాన్ని. అది గనక చేసేట మొత్తం సమస్త పాపాలు పోతాయిటండి. మన కోరికలు తీరకపోవడానికి కారణం ఏంటంటే మనం చేసుకున్న పాపాలు అడ్డపడుతుంటాయిటండి గ్రహణంలాగా. అంటే ఈ పాపాలు పోతాయిట అంటే మన ఫలాలు మన డైరెక్ట్ మనకు వస్తాయి. అడ్డం తొలగిపోయింది. యజ్ఞశిష్టాసిన సంత ఆ యజ్ఞ ప్రసాదమే ఎప్పుడు అది దాన్ని ఎప్పుడు తిందామా, ఎప్పుడు యజ్ఞాన్ని వెళదామా ఆ ప్రసాద స్వీకరణ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలా మంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ భోజనం చేస్తే చాలు పాపాలన్నీ పోతాయి. సర్వకిల్బిష సమస్త పాపాలు పోతాయి. మామూలు ఆ పాపం ఏ పాపం కాదు. భుంజతి అయితే అలాగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే అలా కాకుండా ఎవళ్ళైతే భుంజతేతు అఘం పాపా, ఎవడైతే తన కొరకే అంటే కుక్షింభరులు అంటుంటారు, తన కడుపు నిండితే చాలు మిగతా వాళ్ళ సంగతి మనకు అనవసరం. అలాంటి వాళ్ళు కనుక వాడొక్కడు కూర్చుని ఆ వచ్చిన ఫలవంతాన్ని తను ఎవరితో షేర్ చేసుకోకుండా తింటూ ఉంటే అలా చేయడం అది పాపాన్ని తింటున్నట్టు అవుతుందిట. పాపాన్ని తింటున్నాడు అంటే పాపమే ఫలంగా వస్తుంది. అసలు వాడే మహాపాపి అయిపోయాడు. పెట్టకపోవడం అనే భావన ఉందే అదే పాపం. వాడు పాపి, అది సరిపోగా ఇంకా కొత్తగా పాపాన్ని వాడు భోజనం చేస్తున్నాడు. వాడు పాపాన్ని భుజిస్తున్నాడు వాడు. చేత ఏ పచంతి ఆత్మకారణాత్, ఎవరైతే తన కోసమే పచనాత్ అంటే వంట చేసుకుని అంటే ఆ ఫలాన్ని ఏర్పాటు చేసుకుని తాను ఒక్కడే అనుభవిస్తాడు, ఇంకెవరితోటి షేర్ చేసుకోడు, వాడు స్వతహాగా ఆలోచన మూలానే పాపాత్ముడు. ప్లస్ ఆ ఫలాన్ని వాడు ఒక్కడు అనుభవించడా వాడి పాపాన్ని తింటున్నట్టు ఫలాన్ని తింటున్నట్టు కాదయ్యా అంటూ ఇక్కడ చెప్పారండి.
ఈ భాష్యం చూస్తూ ఇక్కడి నుంచి ముందరకు వెళ్దామండి. ఎంత దూరం వెళ్తుందో చూడండి. ఇవాళ మొట్టమొదట యజ్ఞశిష్టాశిన అని మొట్టమొదటి పదం అండి. చాలు, ఆ ఒక్క మాట పట్టుకోండి. ఇక్కడ జ్ఞాపకంతో మళ్ళీ చూపిస్తాను. యజ్ఞ శిష్ట అశిన. ఇక్కడ యజ్ఞము అనే మాట వెంటనే ఏంటి అంటే దేవయజ్ఞాదీన్ నిర్వర్త్య తచ్చిష్టం అశనం అమృతాఖ్యం అశితుం శీలం ఏషాం తే యజ్ఞశిష్టాశిన సంతః అని కామ పెట్టారు అక్కడ. ఇంకా మనం కూడా అక్కడ అవుదామండి. ఏమిటంటే దేవయజ్ఞాదీన్ నిర్వర్త్య, దేవయజ్ఞము మొదలైన వాటిని నిర్వర్తించి, అంటే ఆ యజ్ఞ క్రతువుని పూర్తి చేసి, యజ్ఞం పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ ప్రసాదం తీసుకోవాలి. తచ్చిష్టం, అక్కడ ఉండేటటువంటి మామూలుగా మనకి ఆర్థికం అంతా అయిపోయిందా, అన్నశేష కింక్రీతాం అంటారు. అన్నం మిగిలిపోయిందే, భక్తులు భోజనం పెట్టేసి ఆఖరిని అన్నశేష కింక్రీతాం అని మన చేత అడిగిస్తారండి. ఇష్టై సహ భుజ్యతాం అని వాడంటారండి. మీ ఇష్టమైనటువంటి వాడు మీ బంధువులతో కూర్చొని మీరు ఆ ప్రసాదం స్వీకరించే, పితృదేవతల యొక్క ప్రసాదం స్వీకరించండి. ఈ మాట అంత దాన్ని ఏమంటే శిష్టం అంటారండి. మిగిలిన అన్నం ప్రసాదం. తచ్చిష్టం అశనం, ఆ మిగిలిన అన్నాన్ని ఏమంటారంటే అది అమృతాఖ్యం, దాని పేరు అమృతంటండి. యజ్ఞాదులు చేస్తే యజ్ఞం చెయ్యగా పెట్టేటండి అక్కడ అన్నం నైవేద్యంగా పెట్టిన తర్వాత మనకి పెట్టేది ఏదైతే ఉంటుందో అది దాని పేరు అమృతంటండి. కొంతమంది అది ఎప్పుడు తిందామా అని అది స్వభావంలో వెళ్ళిపోతుంది. బలానా తోట యజ్ఞాన్ని పిలవక్కర్లేదు, వెళ్ళిపోవడమే. యజ్ఞాన్ని పిలవక్కర్లేదు, దాన్ని బొట్టెట్టి పిలవక్కర్లేదు. అందుకోసమే సతీదేవి పాపం వాళ్ళ నాన్న యజ్ఞం చేస్తున్నట్టు వెళ్ళిపోతానంది. ఇక అయితే వీళ్ళు అక్కడ ఇబ్బంది పడిపోయింది, వద్దన్నా కానీ వెళ్ళింది. అక్కడ అమృతాఖ్యం, దాని పేరు అమృతం అండి. అసితుం శీలం, తినుట అనేది లక్షణంగా ఎవరికైతే ఉంటుందో, అంటే యజ్ఞశిష్ట అశనమును అన్నమును, అశనం అంటే అన్నం అని, ఆ యజ్ఞశిష్ట అశనమును తినుట అనేది ఎవరికి లక్షణంగా ఉంటుందో, శీలం అసితుం శీలం, తినుట లక్షణ స్వభావం అది ఏషాంతే, వారి ఎలాంటి వారు ఎవరికైతే ఉంటుందో తే యజ్ఞశిష్టాశిన, యజ్ఞంలో మిగిలినటువంటి ఆ ప్రసాదమును భుజించుటయే లక్షణముగా కలవాళ్ళు. అలా ఉంటూ అని అనేరు. ఇక్కడ ఆగుదామండి, కామయ్య పెడదాం. అసలు దేవయజ్ఞాదీన్ అన్నారు కదా, దేవయజ్ఞం మొదలైనవి ఎన్ని యజ్ఞాలు ఉన్నాయి ఇంకా. ఈ మాట చెప్పడానికండి మనకి వేదంలో ఇక్కడ ఒక్కసారి మీకు చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి మళ్ళీ వెనక్కి వస్తానండి. ఏంటంటే మనకి మనకి కృష్ణ యజుర్వేదంలో తైత్రీయ శాఖలో అంటే మనకి సంహిత ఉంటుంది, బ్రాహ్మణం ఉంటుంది, ఆరణ్యకం ఉంటుంది, నాలుగోది ఉపనిషత్తులండి. మూడోది తీసుకుంటే ఆరణ్యకం. అందులో 6 పన్నాలు ఉంటాయండి. 6 పన్నాల్లో మొదటి పన్నం పేరు అరుణము, అంటే సూర్య భగవానికి సంబంధించినటువంటి మంత్రాలు, ఆయన ఉపాసన కాండ అంతా అందులో ఉంటుందండి. ఇది కాకుండా రెండోది దాని పేరు స్వాధ్యాయ బ్రాహ్మణము, రెండో పన్నం స్వాధ్యాయ బ్రాహ్మణం. మనకి యజుర్వేదంలో, కృష్ణ యజుర్వేదంలో తైత్రీయ శాఖలో 82 పన్నాలు ఉన్నాయండి. 82 పన్నాలు గురుముఖత అధ్యయనము చేసి వాటిని నిత్యము పారాయణ చేస్తూ ఉంటాడండి. 82 పన్నాలు పారాయణ గురుముఖత అధ్యయనం చేసి పారాయణం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో. ఏమండి, నా వల్ల కావట్లేదండి, 82 పన్నాలు నేను అధ్యయనం చేయలేదు, అది అసాధ్యం అయిపోయేట్టు నాకు. ఎలాగంటే అరే అబ్బాయి అంతా చేయలేకపోయినా ఈ తైత్రీయ ఆరణ్యకంలో రెండో పన్నమైనా నేర్చుకోరా, పేరు స్వాధ్యాయ బ్రాహ్మణం అంటారండి. ఆ స్వాధ్యాయ బ్రాహ్మణంలో ఆ అన్నం ఒకటి పాలన చేసి మొత్తం 82 పన్నాలు పారాయణ చేసిన నేను పుణ్యఫలం వస్తుంది. ఏమిటిదే అంటే అందులో ఎలాంటి యజ్ఞాలు ఉన్నాయి, ఎలా ఎలా జీవించాలి, యజ్ఞం చేస్తానంటే ఏ రకమైన ఫలాలు వస్తాయి, అవన్నీ అందులో కనిపిస్తాయండి. ఆ పనిలో ప్రస్తుతం మనకి యజ్ఞం అనే మాట వచ్చింది కనుక ఆ మాటకి సంబంధించి ఒక్కసారి మనం అందులో వెళ్ళి చూద్దామండి. ఆ మంత్రం ఏమిటి, ఆ మంత్రాలు ఎలా ఉంటాయి, ఎలా వినిపిస్తాయి, ఆ అనువాకం అంటాం పేర అనమాట, అది చూద్దామండి ఒకసారి. ఇక్కడ 5 యజ్ఞాలను చెబుతుందండి స్వాధ్యాయ బ్రాహ్మణం.
ఆ స్వాధ్యాయ బ్రాహ్మణం చెప్పేటటువంటి మంత్రం ఇలా ఉంటుందండి. ఓం పంచవా ఏతే మహాయజ్ఞాः సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతే దేవయజ్ఞః పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞో బ్రహ్మయజ్ఞ ఇది యదగ్నో జుహోత్యపి సమిధం తద్దేవయజ్ఞः సంతిష్టతే యత్పితృభ్యः స్వధా కరోత్యప్యపస్తత్పితృయజ్ఞः సంతిష్టతే యద్భూతేభ్యో బలిగుం హరతి తద్భూతయజ్ఞः సంతిష్టతే యద్బ్రాహ్మణేభ్యోన్నం దదాతి తన్మనుష్యయజ్ఞः సంతిష్టతే స్వాధ్యాయమధీయేతైకామభిర్జం యజుస్సామవా తద్బ్రహ్మయజ్ఞः సంతిష్టతే యదృచోధీతే పయసః కూల్యా అస్య పితॄన్ స్వధా అభివహంతే యజ్జజోగుంషి ఘృతస్య కూల్యా యత్సామాని సోమయేభ్యః పవతే యతథర్వాంగిరసో మధోః కూల్యా యద్బ్రాహ్మణానీతిహాసాన్ పురాణాని కల్పాన్ గాథానారాశిగుంసీర్మేధసః కూల్యా అస్య పితॄన్ స్వధా అభివహంతి యదృచోధీతే పయ ఆహుతిభిరేన తద్దేవాగుస్తర్పయతి యజ్జజూగుంషి ఘృతాహుతిభిర్యత్సామాని సోమాహుతిభిర్యతథర్వాంగిరసో మధ్వాహుతిభిర్యద్బ్రాహ్మణానీతిహాసాన్ పురాణాని కల్పాన్ గాథానారాశిగుంసీర్మేధాహుతిభిరేవ తద్దేవాగుస్తర్పయతి త ఏనం తృప్తా ఆయుషా తేజసా వర్చసా శ్రియా యశసా బ్రహ్మవర్చసేనాన్నాద్యేన చ తర్పయంతి హరి వా. అని అద్భుతమైనటువంటి మనకి ఒక అనువాకం లభిస్తుందండి. ఏమిటి అసలు ఆ అనువాకంలో ఉండేటటువంటి విషయం ఏమిటి? అందులో ఇప్పుడు చదివినటువంటి మంత్రంలో అనేది ఒక్కొక్క మాట విడివిడిగా భాష్యం చూద్దామండి. ఈ భాష్యంలోనండి మళ్ళీ వేద భాష్యంలోకి వస్తున్నాం. అప్పుడు మొట్టమొదటి వాక్యం ఉందండి ఇక్కడ. పంచవా ఏతే మహాయజ్ఞా సతతి ప్రతాయంతే సతతి సంతిష్టంతే దేవయజ్ఞ పితృయజ్ఞో భూతయజ్ఞో మనుష్యయజ్ఞో బ్రహ్మయజ్ఞ ఇది. పంచ ఏతే మహాయజ్ఞా, 5 మహాయజ్ఞాలు ఉన్నాయ్యా. 5 మహాయజ్ఞాలు సతతి ప్రతాయంతే ఎప్పుడు చేస్తూ ఉంటారు. ఆ పూటకి ఆ పూట అది పూర్తి అయిపోతాయి. మామూలుగా యజ్ఞం అనే మాట ఏమిటంటే అది కొన్ని 1 రోజు చేసే యాగాలు ఉన్నాయండి, కొన్ని 5 రోజులు చేసే యాగాలు ఉన్నాయి, కొన్ని 10 రోజులు చేసి ఉన్నాయి, కొన్ని 17 రోజులు చేసి, కొన్ని సంవత్సరాలు మనకి ఇలాంటి అనేక కనిపిస్తూ ఉంటాయండి. అలాంటి అంతంత టైం లేదు. ఆ పూటకి ఆ పూట ఆ యజ్ఞం అయిపోతుందయ్యా. అవి ఏమిటయ్యా యజ్ఞాలు? దేవయజ్ఞ, దేవయజ్ఞం ఒకటోది, పితృయజ్ఞ రెండోది, భూతయజ్ఞ మూడోది, మనుష్యయజ్ఞ నాలుగోది, బ్రహ్మయజ్ఞ ఐదోది అని 5 యజ్ఞాలు చెప్పారండి. ఇప్పుడు అక్కడ మరి శంకరులు అందించింది దేవయజ్ఞాదీని అన్న, దేవయజ్ఞాది అని అన్నారు చూసారా. ఇక్కడ మొదటిది మొదలైనది అంటే మొత్తం అన్ని చెప్పినట్టండి. అంటే మొత్తం 5 యజ్ఞాలు కూడా చెప్పినట్టు. ఏమిటి ఈ యజ్ఞాల యొక్క విశేషం ఏంటి, ఆ లక్షణం ఏమిటి వాటికి, అదే తర్వాత ఇక్కడ వర్ణిస్తారు చూడండి. ఇందుకు దేవయజ్ఞం అంటే ఏమిటయా? యదగ్నో జుహోత్యపి సమిధం తద్దేవయజ్ఞ సంతిష్టతే. అగ్నిహోత్తరంలో ఎవరైతే సమిధను వేస్తూ దేవతలకి సోమాయ స్వాహ అగ్నయ స్వాహ అంటూ ఆ సమిధని ఎవరైతే జుహోతి హోమం చేస్తాడో, అంటే సమిధలతోటి చేసేటటువంటి హోమం. అజ్యం ఉంటుంది, అవునే ఉండదని కాదు, ప్రధానం ఏంటంటే అక్కడ సమిధలు. దాన్ని ఏమంటారయ్యా? తద్దేవయజ్ఞ సంతిష్టతే. అది అది దేవయజ్ఞం అంటారయ్యా దాన్ని. అయితే ఇంకా రెండోది ఉంది, ఇక్కడేమో సమిధలతో చేశాడు. మూడో రకం ఉందండి, రెండో రకం. యత్ పితృభ్య, అక్కడ స్వాహ అంటూ ఉంటాడండి. దేవయజ్ఞంలో స్వాహ, అగ్నియే స్వాహ, ఇంద్రాయ స్వాహ. ఇక్కడ అలా కాదండి. యత్ పితృభ్య స్వధా కరోతి అప్యపస్తత్పితృయజ్ఞ సంతిష్టతే. ఇక్కడ స్వాహ అనకుండా స్వధ స్వధ అంటుంటాడండి. అనేది అది పితృయజ్ఞం అండి. అది చేస్తూ ఇక్కడ ఏమో అక్కడ సమిధులు వదిలిపెట్టాడు, ఇక్కడ ఏం చేస్తాడే? ఇక్కడ సమిధులు కాదు, నీళ్లు వదిలిపెడతాడు, తర్పణాలు వదిలిపెడతాడు. అపి అపహ, అపహ అంటే అపస్సు, ఆ పోహిష్టామన అపహ, నీళ్లు వదిలిపెడతాడు ఇక్కడ. తత్పితృయజ్ఞ సంతిష్టతే. ఇది రెండో రకం యజ్ఞం అండి, పితృయజ్ఞం ఇది. అంటే ఇక్కడ స్వధ అంటాడు, తర్పణాలు వదిలిపెడుతుంటాడు నీళ్లతోటి. ఇది కాకుండా ఇంకా మూడోది ఉందండి, మూడో రకం భూతయజ్ఞం. ఆ భూతయజ్ఞం ఎలా ఉంటుంది అని దానికి చెప్తారండి. యద్భూతేభ్యో బలి హరతి తద్భూతయజ్ఞ సంతిష్టతే. ప్రాణులకి బలి, బలి అంటే చంపేయడం కాదండి, కాకులకి, పిచికిలకి, చీమలకి మామూలుగా మనం తినేటటువంటి భోజనం చేసే ముందు అందులో ఒక ముద్ద తీసి ఆకులోనే చిన్న ఆకులో పెట్టి
అది పట్టేడు గోడ మీద పెడుతూ ఉంటారు, లేదా బయట అక్కడ దొడ్లో పెడుతూ ఉంటారు, అది తినేటటువంటి వాటికి పెడుతూ ఉంటారు. అంటే సమస్త జీవుల ఎడలా కూడా నా కర్తవ్యం ఇది అని అనుకుంటూ చేసేటటువంటి యజ్ఞం భూత యజ్ఞం అంటే. యద్భూతేభ్య బహువచనది, సమస్త జీవులకి కూడా బలిగం హృదయం. బలి అంటే పూజ అని అర్థం అండి. పూజా ద్రవ్యాన్ని ఏదైతే ఇస్తాడో చీమలకు వేస్తానే ముగ్గేసే బియ్య పిండితో ముగ్గు వేయమన్నారు. సున్నప్రాయితో మనం గీసేది గీతలు కాదండి, రంగురాళ్లతోటి వాటితో రంగు పొడిలు కాదండి వేసేది ముగ్గులు అంటే. బియ్య పిండితోటి ఆ చీమలు ఆ బియ్యపు కణాలని పట్టుకెళ్ళి తింటాయి. అది అది ఒక రకమైన యజ్ఞం అయ్యా. దానికి సంకల్పం అక్కర్లేదు, ఏం అక్కర్లేదయ్యా. మరి కేశవాయ స్వాహ నారాయణ స్వాహ ఏం అక్కర్లేదు, సంకల్పం చెప్పక్కర్లేదు దానికి, నువ్వు చెయ్యి చాలు, అది కూడా సరిపోతున్నాయి. అది అది ఒక రకం, దాన్ని కూడా యజ్ఞంగా భావించారండి. కొంతమంది చూడండి మార్వాడి రోజు కూడా 1-2 రొట్టెలు ఆవులకు పెడతారండి వాళ్ళు. మనకి అలవాట్లేదు ఎందుకు, వాడు చేస్తుంటారు వాళ్ళు. ఆవులు సామాన్య వాళ్ళు ఇలాగ అలవాటు పడిపోతాయి 1 రోజులు పెట్టేప్పటికి. లేదు, వాళ్ళే వెళ్ళి పెట్టొస్తుంటారండి. ఆడ మగ భేదం లేదు అక్కడ, వాళ్ళు వెళ్ళి చేసేస్తుంటారు అక్కడ. అది ఒకటి. ఇది కాకుండా ఇంకో రకమైన యజ్ఞం ఏంటంటే మనుష్య యజ్ఞం ఏంటండి. యద్బ్రాహ్మణేభ్యోన్నం దదాతి తన్మనుష్య యజ్ఞ సంతిష్టతే. మనుష్య యజ్ఞం అయితే మన బ్రాహ్మణులైనటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్ణానుసారంగా వాళ్ళు అంటే పూజనీయులైనటువంటి పండితులకి వాళ్ళకి భోజనాన్ని పిలిచి అన్నం పెడుతుంటారండి. కొంతమంది పల్లెటూళ్ళలో అగ్రహారాల్లో ఇదివరకు ఉండేది 40-50 ఏళ్ల క్రితం కూడా. ఇంటూ పొద్దున 10ంటికి వంట అయిపోయినా కానీ వెంటనే భోజనాన్ని కూర్చునేవారు కాదు. ఉదాహరణకి మా ఇంట్లో మా జ్ఞాపకం అండి, మా తాతగారు వాళ్ళు ఏం చేశారంటే గోదావరికి వెళ్ళి పొడగట్ల బిల్లు అక్కడ నుంచి మళ్ళీ స్నానం చేసి బ్రహ్మయజ్ఞం చేసి ఇంటికి వచ్చి పిల్లలకి పాఠం చెప్పేసి అగ్నిహోత్రం చేసి కూర్చునేవారు. 11ంటికి అలా కూర్చోడని, అడుగు మీద కూర్చోవడం, ఎవరైనా వస్తున్నారేమో భోజనానికని. అంటే రేవు దాటి రావాలి, జుత్తుకుబాటు రేవు అని ఉంది అవతల పక్కన వెస్ట్ గోదావరికి మన డెల్టాకి కనెక్టింగ్ పాయింట్. ఎవరైనా రేవు దాటి వస్తారేమో, వాడు భోజనం లేకుండా ఉండిపోతారు. 1 గంట దాకా చూసి అప్పుడు భోజనాన్ని కూర్చునేవారండి వీళ్ళు. వాడు ఎవరో తెలియదు, ఎవరు వస్తారు వాడికి చెప్పలేదు, మెసేజెస్ ఏ ఉండేవి కాదు, మెసేజ్ సిస్టమే లేదు. జస్ట్ అలా వెళ్ళిపోతుంటే వాడు అయ్యా అయిపోతారండి మా ఇంట్లో భోజనం చేయండి. అక్కడ వాడికి సంకల్పం ఉండదండి, భోజనం కూర్చోబెడితే భోజనం మనతో పాటు వాడు భోజనం చేస్తారు. అది అది కుదరని ఇంటి కొంత సత్రంలో కట్టించేస్తారు. అది కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి మనుష్య యజ్ఞం. అది యద్బ్రాహ్మణేభ్యోన్నం దదాతి తన్మనుష్య యజ్ఞ సంతిష్టతే. వీటన్నిటిలోనూ కూడా ఏదో రకమైనటువంటి ఒక ద్రవ్యం ఉన్నదండి. దేవయజ్ఞంలో సమిధులను చెప్పాడు, పితృయజ్ఞంలో జలాన్ని చెప్పాడు, ఇంకో దాంట్లో ఏమో భూతబలిలో చిన్న చిన్న అన్న పదార్థాన్ని చెప్పాడు. ఇక్కడ అన్నమే పెడుతున్నాడు 4టిలోను కూడా. కానీ ఇంకా తర్వాత ఇంకోటి ఉంది, యత్స్వాధ్యాయ 5వదండి ఇది. ఇది ఆఖరిది, అన్నిటికంటే పరమశ్రేష్టమైనటువంటిది. యత్స్వాధ్యాయమధీయైకామ్య పృచం యజుస్సామవ తద్బ్రహ్మయజ్ఞ సంతిష్టతే. ఈ బ్రహ్మయజ్ఞం చెప్పాడండి. ఇందులో ఏమిటంటే రోజుకి నువ్వు చదువుకున్నటువంటి దాంట్లో ఒక్క మంత్రాన్ని చదవయ్యా. ఆ మంత్రం ఏమిటేంటి, అది ఋగ్వేదంలో రుక్ అంటారు. రుక్కు అంటే ఋగ్వేదంలో ఉన్న మంత్రం పేరు రుక్కు. యజుర్వేదంలో ఉండే ఒక వాక్యాన్ని యజుస్సు. సామవేదంలో ఉండే ఒక మంత్రం పేరు సామ. ఏకామపి ఒక్క మంత్రం చదవయ్యా బాబు, మొత్తం పేరాలు పుస్తకాలు పన్నాలు చదవక్కలేదా. ఏకామపి రుచం, ఒక్క రుక్కు చదవయ్యా. 5 అక్షరాలు 10 అక్షరాలు ఉంటాయి. అది కూడా చేయలేవా నువ్వు? అది చేస్తే చాలయ్యా. లేదా నువ్వు ఎదురువేదం చదువుకున్నావు అనుకో, ఎదురువేదంలో ఒక్క వాక్యం చెప్పబోయా, సామవేదంలో ఒక వాక్యం చెప్పబోయా. అది ఏమిటంటే బ్రహ్మయజ్ఞ సంతిష్టతే. దాంతో బ్రహ్మయజ్ఞం పూర్తయిపోతున్నాయా. ఒక వాక్యం చదవడానికి ఎంతసేపు పడుతుందండి? 5 సెకండ్స్ 10 సెకండ్స్ చాలు, అయిపోయింది, యజ్ఞం అయిపోయింది. రోజు పట్టక్కలేదు దీనికి అని చెప్తూ దీని ఫలాన్ని ఇక్కడ వర్ణిస్తాడండి. ఏ మంత్రం చెప్తే ఏ ఫలం వస్తుంది, నాకేమిటి లాభం ఎట్టా, ఇవాళ అలాంటి రోజుల్లో నేను ఋగ్వేదం చదువుతాను, ఏమిటి నాకేమిటి అనేటువంటి దాంట్లో చెప్తాడండి. యదృచోధీతే పయసః కూల్యా అస్య పితॄన్ స్వధా అభివహంతి. ఋగ్వేదంలో ఒక్క వాక్యం చదివితేటండి, యదృచ అధీతే, చదివితే చాలట. వీళ్ళ పితృదేవతలు ఆకాశంలో ఉన్నట్టు పితృలోకంలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరిట ఆవు పాలు ప్రవాహం కింద వస్తూ ఉంటాయండి వాళ్ళ మీదకి. చేసుకోండి, ఏం చేసుకోండి. ఆవు పాలు పయస కూల్య అంటే కూల్య సంస్కృతం అండి, కాలవ తెలుగు పదం అండి. ప్రకృతి వికృతుల్లో కాలవ ఏదైతే వాడతామో దాన్ని సంస్కృతంలో కూల్య అంటారు. అంటే కాలవలు గట్టి వస్తుంది ఆవు పాలు. పయస్సు అంటే ఆవు పాలు. అంటే దాంతో ఏం చేస్తావు, చేసుకో, నువ్వు వ్రతం చేసుకుంటావు, సత్యనారాయణ చేసుకుంటావు, ఎన్ని చేస్తావు, ఒక కాలువ కింద వచ్చేస్తున్నా ఏం చేయాలండి బాబు. అంతలా ఒక్క వాక్యం అయితే అంత ఫలం అయ్యాది.
అది ఎవరికి? పితృదేవతలు. నీకు కాదు, మీ ఇంటికి రావు పాలు. పాలవాడు రాకపోతే ఇది పెట్టు, అలా ఏం కుదరదు. నీకు వచ్చే లాభం నువ్వు చేసేటటువంటి ఒక్క వాక్య పఠనం వల్ల పితృదేవతలకు ఎంత లాభం వస్తుందో చూసుకోయా. నీ తండ్రి నీ తల్లి వాళ్ళే బాగుపడతారు అక్కడ. పితృన్ స్వధ అభివహంతి. అది వాళ్ళకి పితృదేవతలకి ఎదురుగా వస్తున్నాయా ఆవు పాల కాలవ. మరి యజుర్వేదం అయితే ఏమొస్తున్నాయా? యజ్యజూగుంషి. యజుగుంషి బహువచనం చెప్తున్నాడండి. ఇందాక బహువచనం రుక్కులతో అయితే, యజుర్వేదంలో యజుస్సులతో అయితే ఘృతస్య కూల్యా. ఘృతం అంటే ఆవునేయండి. ఆవునేయ కాలువలు కట్టి వస్తుందయ్యా మీదకి. హోమం చేయి, నీ ఇష్టం ఎంత చేస్తావు చేయి, ఎన్ని యజ్ఞాలు చేస్తావు చేయి. అంటే ఏంటంటే అన్ని యజ్ఞాలు ఆ కాలువలతో వచ్చేటటువంటి, కాలువ రూపంలో వచ్చేటటువంటి ఆవు నెయ్యి అంతనీ హోమం చేయడానికి ఎన్ని వందల యజ్ఞాలు చేయొచ్చో అన్ని వందల యజ్ఞాల ఫలం వాళ్ళకి లభిస్తుందటండి. ఒక్క వాక్యం ఇక్కడ కూర్చున్నాం, యజుర్వేదంలో వాక్యం చదివితే తాట. యజ్జూగుంషి ఘృతస్య కూల్యా. ఘృతం అంటే అవునే కాలువలు కట్టొస్తున్నాయా? లేదండి. సామవేదం చదివితే యత్సామాని సోమ ఏభ్య పవతే. సామవేదంలో ఒక్క వాక్యం ఒక్క సామగారిని అందుకుని చేసేవో దాని సోమరసం వస్తుంది ఆ కాలువల కింద. సోమరసం. ఇంకా సోమయాగాలు ఎన్ని వందల రకాలు ఉన్నాయో అన్ని వందల రకాలు చేసిన ఫలం వస్తుంది. అంతేకాదు, నాకు అది అదే అసలు వాక్యాలు చదివితే అప్పుడేమవుతుంది? యథర్వాంగిరసో మధో కూల్యా. కొన్ని హోమాలు చేసేవాడు తేనె కూడా హోమంలో చేస్తారండి. ఉదాహరణకి మనకి చండీ హోమం చేసేవాడు అందులో మధ్యలో ఒక చోట తేనెతోటి హోమం ఉంటుంది ఓ మంత్రానికి. ఇక్కడట అధర్వణ వేదంలో కానీ మంత్రాలతో కానీ చేస్తే వాడికి తేనె కాలువలు కట్టి వస్తుంది ప్రవాహంగా. మధో కూల్య. మధు అంటే తేనె, కూల్య అంటే కాలువ. తేనె కాలువలు వస్తాయటండి. ఇవి కాకుండా పోనీ నాకు అవన్నీ రాదే. మిగతా ఇతిహాసాలు పురాణాలు చదువుకున్నాను నేను. ఓకే, అలా అయినా సరే. యద్బ్రాహ్మణాని ఇతిహాసాన్ పురాణాని కల్పాన్ గాథా నారాశింసి మేధస కూల్యా. బ్రాహ్మణం అంటే వేద మంత్రాలు, నాకు ఏ మంత్రాన్ని ఎలా వినియోగించుకోవాలి అది చదువుకున్నాను. ఇతిహాసాలు చదువుకున్నాను, పురాణాలు చదువుకున్నాను, కల్పం చదువుకున్నాను. అంటే ఏ మంత్రాన్ని ఎలా వినియోగించాలి, మనకి వినాయక చవితి ఎలా చేసుకోవాలి, దసరా పూజలు ఎలా చేసుకోవాలి, ఇలాంటివన్నీ కల్పోక్త ప్రకారం అంటుంటామండి. అవన్నీ చదువుకున్నాను. గాథలు చదువుకున్నాను, నారాశములు చదువుకున్నాను. ఇవన్నీ చేస్తే మామూలు యజ్ఞాలు ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద యజ్ఞాలు, అగ్నిష్టోమాది యజ్ఞం, అవన్నీ ఆ ఫలవంతానికి కాలం కట్టొస్తుంది. ఎవరి దగ్గర? ఈ పితృదేవత. అస్య పితృన్ స్వధ అభివహంతి. ఆ రకమైనటువంటి మహా పవిత్రంలో పవిత్రమైనటువంటి విశేషాలు ఉన్నటువంటి మంత్రాలు ఇవన్నీ కూడాను అని చెబుతూ ఇక్కడ ఆఖరి నేను చెప్తాడండి. అదే మాటను మళ్ళీ ఇంకో 2 మాటల్లో చెప్తాడండి. యదృచోధి చెప్పాను కదా, యదృచోధీతే. చివరికి ఏమవుతుంది నాకు? ఏమిటి వాళ్ళకి వస్తుంది కరెక్టే, నా సంగతి ఏమిటి? యదృచోధీతే పయ ఆహుతిభిరేవా. నీ సంగతి చెప్తాను. ఎప్పుడైనా పితృదేవ సంగతి చెప్పాను. రుచ అధీతే. ఋగ్వేదంలో వాక్యాన్ని కనుక అధ్యయనం చేస్తే, పారాయణ చేస్తే, పయ ఆహుతిభి, నువ్వు ఆవు పాలతో హోమం చేసినట్టయ్యా. ఇవాళ ఆవు పాలతో మనం హోమం చేయటం లేదు, సమితులతో వేయటం లేదు, ఆవుని తేలేదు, వేయటం లేదు, దాంతో తేనెతో చేయట్లేదు. అక్కర్లేదయ్యా, నువ్వు మంత్రం చదువు, ఆ ఫలం నీకు కూడా వస్తుంది. పయ ఆహుతిభిరేవా. ఆవు పాలతోటి హోమం చేస్తే దేవతలకి ఎంత సంతోషం కలుగుతుందో నువ్వు ఋగ్వేదంలో ఒక్క మంత్రం చదివితే తద్దేవాగుస్తర్పయతి దేవాన్ తర్పయతి. దేవతలందరినీ తృప్తి చేయిందిస్తున్నాయా. ఋగ్వేదంలో ఒక్క వాక్యం పారాయణ చేస్తాను. యజ్జూగుంషి. యజుర్వేదంలో ఒక్క వాక్యం చదివో ఘృతాహుతి. ఇప్పుడు ఆవునేతో మనం చేసేటువంటి హోమాలు ఏవైతే ఉన్నాయో ఆ హోమాలను నువ్వు చేసిన ఫలం అయ్యా. నీ ఫలం వచ్చిందంటే ఏమిటి? వెంటనే దేవతలు సంతోషిస్తారు. యత్సామాని సోమాహుతి. సామవేదంలో ఒక వాక్యం చెప్పావా, సోమరసంతో నువ్వు హోమాలు చేసినట్టు పెద్ద పెద్ద యాగాలు బోళ్ళంత ఖర్చుతో కూడిన, చాలా శ్రమతో కూడినటువంటి ఎంతమందో ఋత్వికులు ఉంటే కానీ అవ్వనటువంటి ఆ సోమయాగాలు లాంటి యాగాలన్నీ కూడా అవుతాయి నీకు. ఆ ఫలం అంత వస్తున్నాయా? ఇవి కూడా కాదు. అధర్వవేదం చదివేవనుకో, యథర్వాంగిరస మధ్వాహుతి. తేనెతో చేసే కొన్ని ప్రత్యేక హోమాలు ఉన్నాయి, ఆ ఫలం అంతా వస్తున్నాయా? ఇందాక పితృదేవత కాదు, ఇదంతా నీకు. గుర్తుపెట్టుకో. ఏమో ఆ ఫలం ఏమిటో అనుకుంటామో, ఇంకా చూడు దీని తర్వాత వస్తాయి. నీకు ఏం తెలుస్తాయి? నీకు కనిపించుకొని నీకు తెలియని కొన్ని. యద్బ్రాహ్మణాని ఇతిహాసాన్ పురాణాని కల్పాన్ గాథా నారాశింసీర్ మేధాహుతిభిరేవా. బ్రాహ్మణములు ఇందాక చెప్పిన ఇతిహాసాలు, పురాణాలు, కల్పాలు, గాథలు. గాథ అంటే మనం కథలు అనుకుంటామండి. గాథ అనేది వేదంలో ఒక భాగం అండి.
కథారూపంలో ఉండే విషయాన్ని చెప్పే మంత్రభాగ గాథ అంట. ఇంకోటి గాథ అనేది వీళ్ళ మన పర్షియాలో పారసీకులు పూర్వం ఉండేటటువంటి వాళ్ళ యొక్క ఆ గ్రంథంలో ఉండేటట్టు దాని గాథలని పేరండి. అంటే అది ఋగ్వేదంలోంచి ఉన్నటువంటి పేరే వాళ్ళు కూడా పెట్టుకున్నారా, లేక ఋగ్వేదం అంతవరకు ప్రచారం అయ్యి ఉందా? పార్సీ అంటే ఇవాళ ఇరాన్ అండి. అంత వాళ్ళు కూడా అగ్నోపాసన సూర్యోపాసన చేసేటటువంటి వాళ్ళు. ఇవన్నీ ఇక్కడ ఏవైతే అదే పేర్లండి. నారాశకం శీర్ మేధాహుతి ఫిరేవా, మేధాహుతి ఆ రకమైన హోమాలన్నీ ఏది చేస్తారో వాటన్నిటి చేసి ఎంత సంతోషం. తద్దేవాగుస్తర్పయది, ఇవన్నీ కూడా దేవతను తృప్తి పొందిస్తాయ్యా. తృప్తి పొంది వాళ్ళు అలా వెళ్ళిపోతారా? ఇప్పుడు చూడండి భగవద్గీతలో వాక్యాన్ని కనసండి. తే దేవా భావయంతో మిమ్మల్ని ఆ దేవతలు గుర్తు పెట్టుకుని సంతోషించిన వాళ్ళే నీకు శ్రేయస్సునిస్తారా అన్నాడండి. ఏమిటి ఆ శ్రేయస్సు? ఏనం తృప్తా, తే వాళ్ళు ఏనం ఈ హోమం చేసినటువంటి వాడు. ఇక్కడ హోమం చేయలేదు, వీడు పారాయణ చేసాడు అంతే. ఋగ్యజు సామ అథర్వ ఇత్యాది గ్రంథాల్లోని వాక్యాన్ని పారాయణ చేశాడు. ఒక్క వాక్యం తృప్త, వాడు తృప్తి పొందినటువంటి వాళ్ళు ఏమి ఇస్తారా? ఆయుష్ ఇస్తారటండి. అర్ధాయుష్కుడు పూర్ణాయుష్కుడు చేస్తారు. అంటే సంపూర్ణ ఆయుష్ లేదు, అల్పాయుష్కుడు వాడు. వాడిని అనుగ్రహించారనుకోండి పూర్ణాయుష్కుడు చేయగలరు. ఆయుష తేజస, వాడు చూస్తే తేజస్సు కనిపిస్తుంటుందండి, మనిషి కనిపించడు. మీకు ఆ తేజస్సు గురించి చెప్పానండి. స్వర్గలోకంలో ఒకసారి పాండురాజు పితృలోకం నుంచి బయలుదేరి ఇంద్రసభకి రమణని పిలిస్తే ఎదురుకుండా సింహాసనం మీద సింహాసనం ఇద్దరు కూతురు ఉన్నారు. ఇంద్రుడు కనిపిస్తున్నాడు, పక్క ఆయన కనిపించట్లేదండి, కాంతి కనిపిస్తుంది. తేజస ఎవరయ్యా అని అడిగేటి పక్క ఆయన్ని. ఆయనే హరిశ్చంద్రుడయ్యా. ఆశ్చర్యపోయాడు. అంటే ఎంత పుణ్యము చేస్తే తేజస్సే కనిపిస్తుంది, రూపం కనిపించట్లేదు. అటువంటి తేజస్సు వస్తుంది అండి. ఆ తేజస్సు ఎవరిస్తారు? దేవతలు ఇస్తారటండి. వర్చస, ఇంకా అరకైన వర్చస్సు ప్రసాదిస్తారయ్యా. బ్రహ్మవర్చస అంటుంటారు సార్. శ్రియా, అవంతా ఏముంది కంటే క్యాష్ కావాలండి, తీసుకోవా బాబు, ఎంతగా శ్రియా సంపద ఇస్తారయ్యా. యశస, బ్రహ్మాండ పేరు ప్రఖ్యాలతో మారుమోగిపోతున్నాయా. బ్రహ్మవర్చసేనా, బ్రహ్మవర్చస్సు అంటేనండి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంసి ఇవన్నీ కూడా వదిలిపట్టేసి వాళ్ళు సంపూర్ణమైనటువంటి ఏకాగ్రమైనటువంటి ధ్యానంతో ఉన్నప్పుడు వాళ్ళ ముఖం నుంచి బయటికి వచ్చేటటువంటి ఆ కాంతి మిగతాది ఏది వాళ్ళకి పట్టదు. వాళ్ళు ఐక్యమై కూడా సిద్ధంగా ఉన్నారండి. దాన్ని ఏమంటే బ్రహ్మవర్చస్సు అంటారండి. అంటే వేదాధ్యయనం చేయడం, ఆ వేదోక్తమైనటువంటి మంత్రాలను అనుష్ఠానం చేయడం, చివరికి ఆ పరబ్రహ్మమునందు లీనమవడానికి కావాల్సినటువంటి స్థాయిని సంపాదించుకోవడం, అది వచ్చేడు వాళ్ళ శరీరం నుంచి వచ్చేటటువంటి ఆ కాంతిని ఏమంటారంటే బ్రహ్మవర్చస్సు అంటారండి. అటువంటి ఆ బ్రహ్మవర్చస్సు వస్తున్నాయా అంటే నా స్థాయికి చేరిపోతామని అర్థం. అంటే కాంతి వస్తుంది, ఏదో మేకప్ చేస్తే వస్తుంది కాదు, అది బ్రహ్మవర్చస్సు సహజంగా వచ్చేస్తున్నాయని. అన్నాద్యే నచ, నువ్వు 10 మందికి అన్నం పెట్టేవాడు అవుతావయ్యా. చూడండి, సామాన్య కొంతమంది అన్నదానం చేయడంలో ఉన్న ఆ తృప్తి దాన్ని చెప్పలేమండి. డొక్కా సీతమ్మ గారి గురించి ఇప్పుడు కూడా చెప్తుంటారు. ఆ మహానుభావురాలు ఎప్పుడు పుట్టిందో ఎక్కడ పుట్టిందో వివరాలు నాకు పూర్తిగా తెలియదు, కానీ కోనసీమలో పుట్టింది. ఈ వేళ కూడా చెప్పుకుంటూ ఉంటారండి. ఆవిడ ఎక్కడికో పెళ్లికి వెడుతోందిట, ఎక్కడో ఆగింది. ఎవరో బండి మీద వస్తూ ఈ పూట రాత్రి భోజనాలు అంటే మనం మొంగండ ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతే కోనసీమలో ఊరెడితే అక్కడ డొక్కా సీతమ్మ గారు ఉంటే ఆవిడ ఎంత లేట్ అయినా భోజనం పెడతా. ఆ మాట ఆవిడే పక్కనే ఉంది. ఆవిడ వీడు ఎక్కడికో వెళదామని మానేసి వాళ్ళకంటే ముందర గబగబా వాడి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వాడు ఊరు వెళ్ళిపోయి వచ్చిన వాళ్ళకి రాత్రి 10ంటికో 11ంటికో చేస్తే అప్పుడు వంటలు చేసి పెట్టించండి అందులో. అంతే, వాడికి అన్నదానం చేయడంలో కొంతమందికి ఆ తృప్తి ఉంటుందండి. ఆ తృప్తికి హద్దులు లేవు. ఎందుకంటే అంతే, అది అన్నం వాడు పరబ్రహ్మ స్వరూపాన్ని చూసుకోగలిగారు. అయితే ఏదైనా ఇచ్చి తృప్తి పొందించడం కానీ అన్నంతో మాత్రం తృప్తి పొందించచ్చండి. ఇంకా నాకు చాలా అయిపోట అది ప్రతివాడు అంటాడు ఎక్కువ పెడుతుంటే. అన్నాద్యే నచ తర్పయంతి. ఇక్కడ ఇంత విషయాన్ని మనకి కృష్ణ పరమాత్మ ఆ శ్లోకం ఎలా చెప్పాడో చూడండి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి వాక్యం అది. దేవయజ్ఞాది నిర్వర్త్య, ఇప్పుడు కదా. అంటే ఇవన్నీ కూడా ప్రతిరోజు దేవయజ్ఞం చేయాలి, పితృయజ్ఞం చేయాలి, భూతయజ్ఞం చేయాలి, మనుష్య యజ్ఞం చేయాలి, బ్రహ్మయజ్ఞం చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత తచ్చేష్టం, అప్పుడు ఇంటో వంటింటో వంట అయిపోయి ఉంటుంది. అది ఇంక నైవేద్యాలు కూడా పెట్టేసిన తర్వాత పూజలతో అన్నీ అయిపోయిన తర్వాత తచ్చేష్టం వశనం, అది తప్ప ఇంకెక్కడ ఏమీ తినడం అలవాటు లేదు వాళ్ళకి. అది ఎప్పుడు అంటే ఇంట్లో తప్ప బయట ఎక్కడ హోటల్స్లోని ఇంకో చోట ఎక్కడ తినేయడం అలాంటి అలవాటు లేను.
అది మాత్రం ఎంతమంది నిష్ఠాగరిష్ఠులు ఉన్నారండి, ఇప్పటి కూడా ఉన్నారు అలాగా. బయట ఎక్కడ భోజనం అసితం శీలం ఏషాంతే యజ్ఞశిష్టాసిన సంత. ఆ రకమైనటువంటి యజ్ఞశిష్టాశనము, ఆ యజ్ఞశిష్ట అయినటువంటి ఆ ప్రసాదాన్ని స్వీకరించేటటువంటి వాళ్ళు అందరూ కూడా ఎలా ఇంతవరకు చెప్పుకున్నామండి కామ. ఇప్పుడు కంటిన్యూ అండి. ముచ్యంతే సర్వకిల్బిషై సర్వ పాపై, సమస్త పాపముల చేత కూడా వాళ్ళు విడిచిపెట్టబడతారయ్యా. పాప విముక్తి కలుగుతుంది వాళ్ళకి. ఏమిటి పాప విముక్తి ఏమిటి? వాళ్ళు ఎప్పుడు పుణ్యమే చేస్తున్నారు కదా. పాపాలు ఎక్కడ వచ్చాయంటే తెలియకుండా చేసే పాపాలు ఉన్నాయి. తెలియకుండా చేసే ఆడవాళ్ళు ఉంటే ముఖ్యంగా, ఇప్పుడు భర్త చేసినా భార్య చేసినా, భార్య చేసిన పాపంలో పుణ్యం, పాపంలో సగం భర్తకు వస్తుందని చెప్తూ ఉంటారు. వంట చేస్తుందంటే ఆవిడ ఏర్పాటు చేసిన కనుక ఈ నైవేద్యం పెడుతున్నాడు ఇక్కడ. కానీ ఆ వంట చేసేప్పుడు కత్తిపీట వాడతాం, రుబ్బురోడు వాడతాం, లేదా గ్రైండర్ వాడతాం, ఎన్ని రకాలు వాడతారు. వాటన్నిటిని ఏమిటి మన వాళ్ళు 5 పంచ మహాపాపములు చెప్పారు. పంచసోనములు. చుల్యాది పంచసోనాకృతై ప్రమాదకృత హింసాది అంటే 5 రకాల పాపాటండి. అవి ఏమిటో లిస్టు చూద్దామండి ఒక్కసారి. ఆ 5 కూడా లిస్టు దొరికింది. ఏమిటి మామూలుగా ఆడవాళ్ళు చేసేటటువంటి పనుల్లో జరిగేటటువంటి పాపం ఏమిటి అక్కడ ఇస్తారండి. కొట్టని పేషణి చుల్లి ఉదగుంభీ చ మార్జని పంచసోనా గృహస్థస్య తాభిస్వర్గం నగచ్చతి. ఏ పాప అయ్యో. ఫలం ఉన్నంతకాలం వాడు స్వర్గం పొందలేడు వాడు. కొట్టని అంటే దంచడం అండి. పేషణి అంటే రుబ్బడం. చుల్లి అంటే ఏంటంటే కట్టెపోయేతో మనం కట్టెలంటే అందులో ఎన్ని పురుగులు కలిచేసాం మనం. ఉదకుంభి నీళ్ల కడవలు అంటే బిందులో పెట్టుకోవడం. దీంతో ఏమవుతాయంటే దాంట్లో కొన్ని క్రిములు అంత ముందర కొన్ని చేరుంటే నీళ్ళతో నింపాడు ఆ పురుగులు చచ్చిపోయాయి. మార్జని చీపురు గడ్డతో తుడి చేస్తుండడం. ఈ 5 రకాల పాపాలు పంచసోనా గృహస్థస్య. గృహస్థ అయినటువంటి వాడికి 5 పాపాలు ఉంటాయి. ఇవి నిత్యం పోగొట్టుకోవాలి. దానికోసం నువ్వు ఇందాక చేయవయ్యా, ఇవన్నీ పోవడం కోసం అక్కడ నువ్వు ఆ భూతబలి చేస్తే అప్పటి నీకు ఆ పాపం అంతా పోతుంది అని చెప్పి ఈ పాపాలు పంచసోన, ఇవన్నీ ఈ పాపాలు ఇవి పోవడం కోసం మనకి చెప్పినటువంటి వాక్యాలు అనేవి. ఇప్పుడు మళ్ళీ మనం శ్లోకంలో వెళ్ళిపోదాం. ఇక్కడ సర్వపాపై పంచసోనాకృతై, అది తెలుసుండి మనం తప్పదు, కూరలు తరగడం తప్పదు. ఏమండి పూర్వం కట్టెబొల్లతో వచ్చి వంట చేసుకోవడానికి ఏదైతే గ్యాస్ వచ్చింది, గ్యాస్ వస్తుంది, ఎన్ని పక్కన క్రిములు ఎన్ని మాడిపోతున్నాయి మనకు తెలియదు. ప్రమాదకృత హింసాది జనితే, అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, చీకట్లో నడుస్తూ వస్తున్నాం. కాళ్ళ కింద కళ్ళు ఉన్నప్పుడే పగలే మనకి కళ్ళు ఉన్నా కానీ తొక్కుతాం, తప్పనిసరి తొక్కేస్తున్నాం. చీవలు ఉంటాయి, ఏవో రకరకాలు ఉంటాయి, దోమలు చంపేస్తుంటాం. ప్రమాదకృత హింస ఆది జనితై, పొరపాటు ప్రమాదం అంటే పొరపాటు చేత లేక తెలియకుండా హింస మొదలు ఏవైతే చేయడం వల్ల ఏ పాపాలైతే ఉన్నాయో అన్యై పాపై, మిగతా అన్ని పాపంతో ఇవన్నీ కలిసి సమస్త పాపాలు కూడా వీళ్ళు ముచ్యంతే. ఈ పాప అంటే తెలుసుండి చేసిన పాపాలైనా జ్ఞాతాది జ్ఞాత అక్కడ మంత్రం ఉందండి. అజ్ఞాతం యదజ్ఞాతం అని అక్కడ మంత్రం ఉంది. తెలుసుండి చేసిన పాపాలు, తెలియని పాపాలన్నీ కూడా నేను పరమేశ్వర, నేను నీకు సమిధిని సమర్పిస్తున్నాను, నన్ను క్షమించవయ్యా, ఆ పాపాలను చెప్పి విముక్తిని చేయాలని ప్రార్థించుకుని మంత్రం ఉంటుందండి. జ్ఞాతాజ్ఞాత మంత్రం జపం అంటుంటారు. అలా సర్వ పాపై ప్రముచ్యతే అనిత్యత. ఇది కాకుండా మొట్టమొదటిది రివర్స్లో ఏదో ఆత్మంభరయ భుంజతే. ఆత్మంభరయ తన కడుపుతే నిండితే చాలు అని ఎవడైతే అదంతా ఒక్కడే తింటూ ఉంటాడో, చేతు వాడు ఏం తింటున్నారయ్యా? అఘం పాపం. వాడు పాపాన్ని తింటున్నారయ్యా. వాడు అన్నం తినట్లేదు, వాడు పాపాన్ని తింటున్నాడు. బయట వాడు పెట్టకుండా తింటున్నాడు. మరి అసలు వాడు ఎటువంటి వాడయ్యా? స్వయమపి పాపాహ. వాడు స్వయంగానే వాడు పాపాత్ముడు. వాడు అంటే పూర్వం పాపం చేశాడు. మామూలు చిన్న విషయం చెప్తాడు. పూర్వం పాపం చేశాడు కనుక వాడి అన్నం దొరకలేదండి. ఈ జన్మలో అన్నం దొరకలేదు, ఇంకోటి పెట్టలేడండి. సో మళ్ళీ జన్మ కూడా వాడు ఇలాగే అవుతుంది. ఇదో సైకిల్ అయిపోయింది. ఎక్కడో అక్కడ బ్రేక్ చేసి ఓ మహానుభావుడికి అనుగ్రహం చేసి ఒక్క పూట కొంచెం ఒక్కడికి పిడికి అన్నం పెట్టామంటే అది నీ పుణ్యానికి దారి తీస్తుంది. అది ఏ పచంతి స్వయమపి పాప, స్వయంగానే పాపాత్ముడు వాళ్ళు. అది కాకుండా అదనంగా పాపం చేస్తున్నారు. ఇప్పుడు ఏ పచంతి పాకం నిర్వర్తైంది, ఎవరైతే వంటగా చేసుకుంటూ ఉంటారో, పచంతి అంటే వంట చేసుకోవడం అండి, పాకం నిర్వర్తైంది పాకం చేస్తున్నారంటే వంట చేస్తున్నారు. ఎవరి కోసం? ఆత్మకారణాలు, ఆత్మహేతు, తన కోసం అంతే. మా ఇంటి వాళ్ళ కోసం, నా కోసం, నా ఫ్యామిలీ కోసం అని అనుకుని ఎవరైతే చేస్తారో మొత్తం వీడు ఇందాక ఏమో పాపాలన్నీ ఎలా పోతాయి చెప్పాడు.
ఇప్పుడు పాపాలన్నీ ఎలా వస్తాయో పాపాలు ఎలా పెరుగుతాయో కూడా ఇక్కడ చెప్పాడండి. కర్మ చేయడంలో ఉండేటటువంటి రహస్యాలన్నీ కృష్ణ పరమాత్మ మనకి చెప్పుకుంటూ వస్తున్నాడండి. ఇవన్నీ ఎంత సీరియస్గా తీసుకోవాలో చూసుకోండి. తర్వాత దీని మీద ఇతశ్చ అధికృతేన కర్మ కర్తవ్యం, ఇలాగా ఇవన్నీ చెప్పిన తర్వాత ఇవన్నీ సాధ్యమైనంత వరకు ఈ డూస్ డోంట్స్ అన్నీ అర్థం చేసుకుని ఇవి చేయదగినవి ఇవి చేయకూడనివి జాగ్రత్తలు పడి పొరపాటును కూడా మన పాపాలు చేయొద్దు అని అనుకుని ఇతశ్చ అధికృతేన కర్మ కర్తవ్యం, ఎవరికైతే ఇంకా ఇంత ఈ విధంగా ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత అన్ని విషయాలు తెలిసేయో వాడికి ఎలిజిబిలిటీ వస్తే, అంటే ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్కటి ఎలిజిబిలిటీ రావాలి ఉండాలి, వాడి చేత కర్మ కర్తవ్యం, ఆ పని వాడు చేయడానికి వాడు యోగ్యుడు, అంటే ఆ పని వాడి చేత ఆ పని చేయదగినటువంటిది. నేను రాయసు యాగం చేద్దామంటే నాకు అధికారం లేదు, ఎలిజిబిలిటీ లేదు. నేను అశ్వమేధ యాగం చేద్దామంటే కుదరదు, దానికి ఏం చేయాలయ్యా? సాధ్యంగా ఆ పన్నాలు ఉన్నాయి, వేదమంత్రాలు పారాయణ చేసుకోవయ్యా. ఈ అశ్వమేధ యాగం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో స్పష్టంగా చేస్తే, వేదంలో ఉన్నటువంటి అశ్వమేధ యాగంలో చేసే మంత్రాల పన్నాలన్నీ కూడా పారాయణ చేస్తే అంత ఫలం వస్తుంది నీకు, యజ్ఞం చేయక్కర్లేకుండా. అవి చెయ్యి, అది దానికి అధికారం ఉంది నాకు, వేదాధ్యయనం చేశాను కనుక అని అనుకుంటే అలా చేసుకోవచ్చునండి. నమ్మకం ఉంది, నమ్మకంలో మంత్రాలు ఉన్నాయి, నమ్మకం చదువుకున్నాం, శివాలయం అభిషేకం చేసుకోండి, అది మనకి చేయడానికి అధికారం ఉన్నది. ఇలా ఎవరెవరికి దేని ఎందు ఎలిజిబిలిటీ ఉన్నదో ఆయా పనులన్నీ కూడా కర్మ కర్తవ్యం, ఆ కర్మలు చేసి తీరవలసిందే, కర్తవ్యం, అది చేయాలి. ఎంచేదంటే జగచ్చక్ర ప్రవృత్తి హేతురి కర్మ, ఈ ఎవడికి విధించబడి పనిని వాడు ఎందుకు చేయాలయా? అలా చేయడం ఈ జగచ్చక్రం తిరుగుతూ ఉంటుందయ్యా. ప్రపంచం అనే చక్రం తిరగడం, అందరూ మన తలో చిన్న చక్రంలో చిన్న భాగం మనం, ఇంతమంది కలిసి ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. ఏమిటి చక్రం? జగచ్చక్రం. ఓ కుమ్మరివాడు అక్కడ కొండలు చేయాలి, దానికి మట్టి ఇంకోటి ఎవరు సంపాదించేవాడు పట్టుకొచ్చి ఇవ్వాలి, దానికి చక్రం తిప్పడానికి ఇంకో కర్ర కూడా తయారు చేసేవాడు ఇంకోటి ఉండాలి. ఇలా ఎవడి భాగపు పనిని వాడు నిర్వర్తిస్తే అల్టిమేట్లీ జగచ్చక్రం ప్రపంచం అంతా నడుస్తుందయ్యా. జగచ్చక్ర ప్రవృత్తి హేతు గుర్తుపెట్టుకోండి, ప్రవృత్తి ధర్మం, ఇది నివృత్తి ధర్మం కాదు. చక్ర ప్రవృత్తి తిరుగుతోంది, ఆ జగచ్చక్రము తిరుగుటకు కారణం ఏంటయ్యా? కర్మ. కథమితి, ఎలాగా అని అడిగాడండి. ఎక్కడ నా ఇంట్లో నేను కూర్చొని సంయమనం చేసుకుంటాను, దాంతో ప్రపంచం అంతా తిరుగుతుంది, ఎంత నవ్వుతారయ్యా అందరూ. నీ సంయమనం చేస్తుందానికి ప్రపంచానికి దానికి సంబంధం ఏంటో సార్? లేదే, చెప్తాను చూడు. కథమితి, ఎలాగా? ఈ రెండింటి అనగా అంటే ఇండివిజువల్గా మనం చేసేటటువంటి టోటల్ ప్రాసెస్కి సంబంధం ఎలాగా? ఇప్పుడు భారతదేశంలో సపోజ్ సాఫ్ట్వేర్ తీసుకోండి, సాఫ్ట్వేర్లు అందరికీ మొత్తం ఫుల్ ప్రాజెక్ట్ అంతా ఏ ఒక్కడికి ఇవ్వరు. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఓ చిన్న బిట్టు, ఓ చిన్న సెగ్మెంట్ అతనికి ఇస్తారు అసైన్మెంట్లో, అంతవరకే వాడు రెస్పాన్సిబిలిటీ. దానికి వాడికి ఇన్పుట్స్ ఏమిటి, వాడు జనరేట్ చేయడం అవుట్పుట్ ఏంటి, అంతవరకే. అది పెర్ఫెక్ట్గా చేయాలి, కండిషన్స్ అని చూసుకుంటూ ఉండాలి. వీడు చేసినటువంటి ఆ సిస్టమ్, వాడి మాడ్యూల్ యొక్క అవుట్పుట్ రెండోడికి ఇన్పుట్ అవుతుంది. సో వాడికి కానీ రాలేదంటే వీడిని అడుగుతాడు, నువ్వు సరిగ్గా డేటా సరిగ్గా ఇవ్వట్లేదని. అలా వాడు చేసినటువంటి అవుట్పుట్ ఇంకో మూడోవాడికి ఇన్పుట్ అవుతుంది. ఇలా కొన్ని వేల మంది, గూగుల్లో ఉంటే లక్షల మంది ఎంప్లాయీస్, ఇన్ఫోసిస్లో లక్షల మంది ఎంప్లాయీస్, వీడంతా కలిసి ఒక ప్రాజెక్టు 2 ప్రాజెక్టులు అనుకుందామండి. ఆ పైన మేనేజింగ్ డైరెక్టర్ ఇంతకీ రెస్పాన్సిబుల్, బాధ్యత అయింది. అంటే ఈ కంపెనీ చక్రం తిరగడానికి ఇంతమంది కూడా వాళ్ళ చిన్న బిట్లు, చిన్న మాడ్యూల్స్కి ఇన్ఛార్జీలు అయ్యారు. సో చిన్న మాడ్యూల్ చేసేటటువంటి వాడి వల్ల పెద్ద మాడ్యూల్కి సంబంధం ఏమిటి? సెగ్మెంటేషన్ అంటాం. ఆ భావాన్ని ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడండి. దేనివల్ల ఏది అవుతుంది అంటే, ఏది ఇన్పుట్, ఆ ఇన్పుట్ యొక్క దానివల్ల అవుట్పుట్ ఏమిటి, ఆ అవుట్పుట్ ఇంకో దానికి ఇన్పుట్ ఎలా అవుతుంది. ఇప్పుడు ఏదైతే చెప్పారు ఐడెంటికల్ టర్మ్స్ అండి, సంస్కృతంలో చెప్పాడంటే మహానుభావుడైన. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. పదవిభాగం. అన్నాత్ భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాత్ భవతి పర్జన్య యజ్ఞ కర్మ సముద్భవ. అయ్యా మరి మీరు మ్యూట్ చేసుకోండి సార్, సౌండ్ వద్దు, ఎక్కువ వస్తుంది. ఇక్కడ చాలా చిన్న వాక్యం చెప్తారండి. అన్నాద్భవంతి భూతాని, అన్నం నుండి భూతాని నుండి సమస్త జీవులు కూడా అన్నం నుండి పుడుతున్నారు. ఎలాగా అంటే అన్నాద్ భుక్తాత్ లోహిత రేత పరిణతాత్
ప్రత్యక్షం భవంతి జాయంతే భూతాని. అంటే మనం తినేటటువంటి అన్నం స్త్రీలకైతే రక్త రూపంలోను, పురుషులకైతే రేతస్ రూపంలోను మారి ఆ సంయోగం వల్ల ప్రత్యక్షం భవంతి. జాయంతే అంటే పుడుతున్నాడు అంటే ఏమిటయ్యా? పుట్టడం అంటే లేనివాడు పుడుతున్నాడా? కాదయ్యా, వాడు కనిపిస్తారయ్యా అన్నాడు. అది గొప్ప మాట అండి శంకరాచార్య వారు. అంటే వాడు జీవుడు ఉన్నాడు ఎప్పుడో, వాడు జన్మ కోసం వెతుక్కుంటున్నాడు, వాడు వాడు తల్లిదండ్రుల కోసం వెతుక్కున్నాడు, వాడు చేసినటువంటి పుణ్యపాపాలకు అనుగుణమైన తల్లిదండ్రుల కోసం వెతుక్కున్నాడు, దొరికాడు. చివరికి అవుతాడంటే వాడు ప్రత్యక్షం అవుతాడు. అదండి పుట్టడం అంటేట. ప్రత్యక్ష భవంతి జాయంతే భూతాని. ఎంత చక్కటి చిన్న మాటలో ఎంత స్పష్టంగా తీసుకొచ్చేస్తారు చూడండి. అంటే జీవుడు ఉన్నాడు, కనిపించట్లేదు, వాడు మరణంతో కనిపించట్లేదు, మళ్ళీ జన్మలో మళ్ళీ ఆవిర్భవిస్తున్నాడు. అదండి అక్కడ తీసుకొచ్చింది. జాయన్ భూతాని, సమస్త జీవుడికి ఇంతే కదా. అది ఇప్పుడు ఈ అన్నం ఎలా వచ్చిందయ్యా అంటే అవుట్పుట్ ఏమిటనమాట దీనికి. ఇప్పుడు చెప్పింది అన్నాద్భవంతి భూతాని అంటే అవుట్పుట్ ఏమిటంటే భూతములు, సమస్త జీవుడు కూడా. వీడు అవుట్పుట్, జనరేటెడ్ రిపోర్ట్. దాని ఇన్పుట్ ఏమిటి? అన్నం. మరి ఆ అన్నం, ఆ ఇన్పుట్ ఎక్కడి నుంచి వచ్చింది? దేంతో వచ్చింది అవుట్పుట్? దేని అవుట్పుట్? అన్నం. పర్జన్యాత్ వృష్టే అన్నస్య సంభవ, అన్న సంభవ. వర్షం వల్ల, వృష్టి అంటే వర్షం, వర్షం పంచవిభక్తి ఏకవచనం. వృష్టే వర్షం వల్ల అన్నస్య సంభవ. మనం ధాన్యం, గోధుమలు కానీ, పెసలు కానీ, మినుగులు కానీ, కందులు కానీ, ఏవైనవన్నీ కూడా ఔషధులు అంటారండి వీటిని. ఇవన్నీ కూడా కలిసి మనం వాటిని కలుపుకుంటే మనం అన్నం ఉంటున్నాం. ఒక ఏదో ధాన్యపు గింజలు ఉదాహరణ అన్నం కాదండి, మొత్తం అన్ని ఔషధాల యొక్క ఫలాన్ని. ఇప్పుడు ఆ వర్షం వస్తే కదా ఈ మొక్కలు పెరిగేది, ధాన్యం పండేది, ఇంటికి వచ్చేది, దాన్ని దంచుకునేది, బియ్యం చేసుకునేది, అన్నం పండేది. అంటే వర్షం ప్రధానమయ్యా. అంచేదా వర్షం ఉంటే నీకు అన్నం వచ్చింది. అంటే ఇక్కడ వర్షం అనేటటువంటి ఇన్పుట్ అయితే అన్నం అనేది అవుట్పుట్. అన్నం అనేది తర్వాత అది ఇన్పుట్ అయిందో అప్పుడు మనిషి అనేవాడు అవుట్పుట్ అయ్యాడు. ఇంకొక స్టెప్ వెనక్కి వస్తున్నాడండి, రివర్స్. ఇప్పుడు ఈ పర్జన్యుడు ఎలా వస్తాడయ్యా? వర్షం ఎలా వస్తున్నాయా? యజ్ఞాద్భవతి పర్జన్య, యజ్ఞం చేస్తే వర్షం వస్తుంది అని చెప్పి ఇది శంకరులు చెప్పారు. యజ్ఞాత్, యజ్ఞం వలన భవతి పర్జన్య, వర్షం వస్తుంది. ఎలాగా? దాని వెంటనే మనుస్మృతిలో వాక్యం ఇస్తున్నారండి. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యగాదిత్యముపతిష్ఠతే, ఆదిత్యాజ్జాయతే వృష్టి, వృష్టేరన్నం తతః ప్రజా. అగ్నౌ ప్రాస్తాహుతి, మనం ఎదురుకుండా హోమాన్ని కూర్చున్నాం, అగ్నిహోత్రంలో అగ్ని హే స్వాహ అని చెప్పి అందులో ఆహుతి వేశాం, ఆజ్యాహుతి వేశాం, సమిధి వేశాం, వ్రీహి వేశాం, హవిస్సు వేశాం. అది ఎక్కడికి పెడుతున్నాయా? అగ్నిహోత్రంలో అంతర్ధానం అయిపోయింది. అంతేనా? కాదయ్యా, నువ్వు ఇక్కడ వేసావు. అది ఎక్కడికి వెళ్ళింది తెలిసిన? సమ్యక్ ఆదిష్టం ఉపతిష్టతే, సూర్యభగవాన్ దగ్గర వెళ్ళిపోయింది అది. దీని ఫలం నువ్వు ఇక్కడ వేసింది ఏదైతే ఉందో, ఏ రూపంలో వెళ్ళిందో నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ ఆదిత్యుడి దగ్గర వెళ్ళిపోయింది. అక్కడికి ఆయన అకౌంట్లో పడిపోయింది అప్పుడే. ఇలాగ మనం చేసేటటువంటి పుణ్యాలన్నీ, పుణ్య కార్యక్రమం యజ్ఞం అనేది, అగ్నిహోమం చేయడం అనేటువంటి, ఇవన్నీ కలిపి ఆయన లెక్క చూసుకుని, చిట్టావద్య చూసుకుని, ఆదిత్యాజ్జాయతే వృష్టి, ఆ సూర్యుడి వల్ల మనకి వర్షం వస్తున్నాయా. ఇప్పుడు వాటర్ సైకిల్ చెప్పుకుంటూ ఉంటామండి. వాటర్ సైకిల్ ఎలా వస్తుందండి? వాటర్ సైకిల్ ఎలా ప్రారంభమైంది? సూర్యుడి నుంచి కిరణాలతో సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నింటినీ ఆవిరిగా లాగేస్తాడు, నదుల్లోంచి నీళ్ళని, చెరువులోంచి నీళ్ళని. ఇది మనం చెప్పుకోలే వాటర్ సైకిల్. అది అది కాస్త మనకి మళ్ళీ వర్షం కింద వస్తుంది. మేఘం రూపం వస్తుంది, మేఘం నుంచి వర్షం, వర్షం నుంచి భూమిలోకి, భూమిలోకి మొక్కలోకి, మొక్కలోకి మన పంటలోకి. ఇక్కడ సమ్యక్ ఆదిత్యముపతి, ఆదిత్యాయతే వృష్టి. ఆ సూర్యుడి నుంచి ఏ కిరణ అయితే ఇక్కడ మనం చేసిన ఏ హోమం అయితే ఉందో ఆ హోమ ఫలం సూర్యుడికి చేరింది. ఆ సూర్యుడి దగ్గర నుంచి అది వర్ష రూపంలో కిందకు వస్తుంది. వృష్టేరన్నం, ఆ వర్షం మూలంగా నీకు అన్నం లభించింది. అంటే వర్షం డైరెక్ట్గా మనకి పొలంలో కూర్చుని ఇది వర్షం పడింది అన్నం ఏదంటే అక్కడ అన్నం కాదు. దానివల్ల క్రమశః మొక్కలు పెరిగాయి, దాంట్లో పంట పండింది, ఇంటికి తెచ్చుకున్నావు, ధాన్యం చేసావు, తర్వాత దాన్ని దంచుకున్నావు, లేదా గ్రైండ్లో వేసుకున్నావు, ఏదో చేసావు, బియ్యం చేసావు, ఇంకో వంట చేసుకున్నావు, మిగతా పప్పు పులుసు అన్ని చేసావు, అప్పుడు నీకు అన్నం సిద్ధమైందయ్యా. తతః ప్రజా, ఆ అన్నాన్ని స్వీకరించారు, మీకు తర్వాత పిల్లలు పుట్టినారయ్యా. ఇది స్మృతి అని స్మృతిలో ఉంది కదా అని వాక్యం. యజ్ఞ ఇక్కడ ఇక్కడ వాక్యంలో యజ్ఞ అపూర్వం. ఇక్కడ సత్యయజ్ఞ కర్మ సముద్భవ అర్తిగ్ యజమాన. ఇక్కడ ఇంకో వాక్యం మనం మిస్ అయ్యామా ఇక్కడ ఏమన్నా?
సార్ చూడండి. ఇదే యజ్ఞాద్భవతి పశువు. యజ్ఞ అంటే అపూర్వం అని అన్నారండి. ఏమిటి అర్థమైంది మనకి? అపూర్వం అంటే ఏమిటి? పూర్వం లేనిది. పూర్వం లేకపోతే ఇప్పుడు ఏమైంది? అది కాదండి. అపూర్వం అనే మాటకి అర్థం ఏంటంటే పుణ్యము పాపము అని అర్థం అండి. యజ్ఞం అనే మాటకి అపూర్వం అనే మాట రాసుకోండి. మీరు కాస్త ఎవరికైనా రాసుకోవాలనుకుంటే రాసుకోండి. అపూర్వం అనే మాటకి ఇక్కడ వేదంలోనూ ఈ కాంటెక్స్లో ఏంటంటే పుణ్యము అంటే ఇప్పుడు మనం సత్యనారాయణ చేసాం అంటే మనకు అర్థమైంది అది. సత్యనారాయణ చేసాం, ఏదో కామ్యంతో చేసాం. సత్యనారాయణ మన పురోహితుని పెట్టుకున్నాం, బ్రహ్మగారిని కూర్చోబెట్టుకుని చేయించుకున్నాం. 2 గంటలు 2:30 గంటలు బంధువులందరూ వచ్చారు, చూస్తున్నారు, అక్షతలు వేస్తున్నారు. అక్కడ పూజ అంతా అయిపోయిందండి. ఉద్వాసం కూడా చెప్పేశాం. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం పూర్తి అయింది. ఫలం వెంటనే వచ్చేసిందా? ఇదే పరీక్ష పేసవాలని పెట్టుకున్నాడండి. పరీక్ష అవ్వలేదు ఇంకాను. పరీక్ష అవ్వకుండా ఫలితం ఎలా వస్తుంది? కానీ మరి అయితే సత్యనారాయణ చేసిన ఫలం ఎక్కడ ఉన్నది? కర్మ అయిపోయింది. కర్మ నష్టము అంటారు. నష్టం అంటే ఇక కర్మ లేదు ఇంక చేయడానికి. కర్మ కనిపించట్లేదు. కర్మ అంటే చేసి యాక్షన్ ఏముంది అక్కడ? అయిపోయింది. అది 2 గంటలు 2:30 గంటలు అయిపోయింది అక్కడ. అంటే చేసిన పని పూర్తి అయిపోయింది. ఇంకా పని ఏం కనిపించట్లేదు. పోనీ ఫలితం వచ్చిందా? ఫలితం రాలేదు ఇంకా. అనేక కారణాలు. ఈ మధ్యలో ఏమైంది? ఇక్కడ మనం చేసినటువంటి సత్కర్తు ఏదైతే ఉందో అంటే మనకి ఏమొస్తుందంటే ఆ పని నుంచి పుణ్యం వస్తుందండి. ఆ పుణ్యం మన అకౌంట్లో రాయబడుతుంది అంతే. ఫలం వెంటనే ఇచ్చాడు, పుణ్యం ఏర్పడింది. ఆ పుణ్యాన్ని ఏమంటారు? ఇంకో పేరు ఏంటి? అపూర్వం. నువ్వు ఇందాక సత్యనారాయణ చేసే ముందర ఈ పుణ్యం ఉందా నీకు? లేదు. ఈ కర్మ చేయడం అంటే పూర్వము లేదు. ఏ పూర్వము? కర్మ. ఇప్పుడు ఏ క్రతువునైతే ఏ పుణ్యకర్మ అయితే అనుకున్నావో ఆ పుణ్యకర్మని చేసే ముందు ఆ పుణ్యకర్మను చేయలేదు కనుక ఆ ఫలం లేదు. పుణ్యకర్మ యథావిధిగా చేసేవు, నీకు పుణ్యం వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే పుణ్యము పాపం అనే మాట కాకుండా జనరల్ టర్మ్ ఒకటి పేరెట్టారండి, అపూర్వం. ఈ అపూర్వం అనేది పుణ్యానికే కదా, పాపానికి కూడా అండి. పాపం కూడా అపూర్వమే. అంటే ఒక మహాపాపం చేయదలుచున్నాడు వాడు. దుశ్శాసనుడే, ద్రౌపది వస్త్రాభరణం భయంకరమైన మహాపాపం అది. ఆవిడిని స్పృశించినంత వరకు వాడికి ఆ పాపం ఇంకా చెప్పడం కర్మ చేయలేదు వాడు. అప్పుడు ఇంకా వాడి పాప ఆలోచన ఉండొచ్చు, అన్నగారు ఏం చెప్తే చేయాలని. అసలు ఆ పాపక్రియ చేశాడా? చేయలేదు. చేయకపోతే పాపం లేదు ఆ క్షణంలో. ఎప్పుడైతే స్పృశించాడో, జుట్టెటు లాక్కొచ్చాడో, మిగతా ప్రయత్నం అంతా చేశాడో అదంతా కర్మ, పాపకర్మ, మహాపాపకర్మ. ఆ పాపకర్మ ఫలం వెంటనే అప్పుడప్పుడు వచ్చేసిందా? రాలేదు. ఎప్పటిదాకా ఆగింది? 13 సంవత్సరాలు మళ్ళీ యుద్ధం వచ్చేదాకా ఆగవలసి వచ్చింది. 12 అరణ్యవాసం, ఇంకా 6 మధ్యలో అజ్ఞాతవాసం, ప్లస్ ఇంకో 6 నెలలు యుద్ధానికి ప్రిపరేషన్ టైం. సుమారు 13 years 6 months తర్వాత యుద్ధంలో 17 రోజులు ఎప్పుడో వాడికి జరిగింది అది. ఈ మధ్యలో ఏమైంది? వాడి పాపం అంతా ఎక్కడ ఉందయా? అది అపూర్వం. కనిపించని రూపంలో ఉంది. అది ఫలాన్ని ఇచ్చి తీరుతుంది, వదిలిపెట్టదు. ఎవడిస్తాడయ్యా? అది పరమేశ్వరుడు చేసి పనండి. మంత్రినే వాణిజాయ కక్షాణం, మన నమ్మకంలో మంత్రినే వాణిజాయ కక్షాణం పతయే నమః. ఆయన షావుకారు, వణిక్ అంటే షావుకారు. తూకం తూచి ఎప్పుడు ఎవడికి ఎలాంటి ఫలం ఇవ్వాలో అలా ఇచ్చి తీరతట్టండి. ఏ ఒక్క కర్మని వదిలిపెట్టట. అది పుణ్యకర్మైనా కావచ్చు, పాపకర్మైనా కావచ్చు. ఆ మాట ఇక్కడ అంత మాట చెప్పడానికి ఇక్కడ చిన్న మాటలో చెప్పేశారండి. యజ్ఞ అపూర్వం అంటే నువ్వు పుణ్యకర్మ చేస్తే వచ్చే పుణ్యమయ్యా. సత్యయజ్ఞ. ఆ యజ్ఞము కర్మ సముద్భవ అంటే ఆ పుణ్యం. ఇక్కడ యజ్ఞం అంటే పుణ్యం చెప్పుకున్నాను. అది నువ్వు ఎలా వచ్చింది? కర్మ చేస్తే వచ్చింది. కర్మ సముద్భవ, కర్మము నుండి వచ్చింది పుణ్యం. ఇప్పుడు యజ్ఞం లేకపోతే ఇంకో అర్థం అయితే అన్వయం కుదరదండి. యజ్ఞ కర్మ సముద్భవ. యజ్ఞం అనేది కర్మయ్యా. కర్మలోంచి కర్మ సముద్భవం అంటే ఏంటి? కర్మలోంచి పుట్టింది యజ్ఞం అన్నాం అనుకోండి. అరే యజ్ఞం అనేది కర్మయ్యా. యజ్ఞంలోంచి కర్మ వస్తుంది, కర్మలోంచి యజ్ఞం ఎలా వస్తుంది? అక్కడ యజ్ఞం అంటే యజ్ఞం అనే మాట అర్థం కాదయ్యా. అపూర్వం అర్థం తీసుకోండి, దాని పుణ్యఫలం అర్థం తీసుకోండి అని చెప్పి అక్కడ ఆ రకంగా ఆయన యజ్ఞ అపూర్వం అని చెప్పుకొచ్చారండి. సత్యయజ్ఞ కర్మ సముద్భవ. ఏలయ ఏ కర్మ? అర్త్విక్ యజమానయోశ్చ వ్యాపార కర్మ. ఏమిటి అక్కడ యజ్ఞం చేయడం పద్ధతి ఏమిటి? అక్కడ ఋత్విక్కులు ఉంటారు, పోతలు ఉంటారు, అధ్వర్యుడు ఉంటాడు, వీళ్ళందరూ కలిసి మొత్తం బ్యాచ్. వాళ్ళు అసలు పీటల మీద కూర్చున్నటువంటి యజమాని. వీళ్ళందరూ చేసేటటువంటి పని కర్మ అంటే ఏమిటి? యజ్ఞకర్మ అంటే
అందరూ చేసేటటువంటి ఎవరెవరి భాగాల్ని వాళ్ళు సింక్రనస్గా ఒక మంత్రం అయ్యే తర్వాత మంత్రం హోమం చేయాలి, హవిస్ వేయాలి. మొదటి హవిస్ వేసేయడం తర్వాత మంత్రం కుదరదు, సింక్రనస్గా వెళ్ళాలి. అలా ఎవరెవరు ఏ పనులను ఎప్పుడెప్పుడు ఎలా చేయాలో చేసే వ్యాపారం అంటే బిజినెస్ కాదండి, యాక్షన్ అర్థం. వ్యాపారం అంటే యాక్షన్, అదే కర్మ అంటేను. తత సముద్భవ, దాని నుంచి పుట్టినటువంటిది. యస్య యజ్ఞస్య అపూర్వస్య సహా యజ్ఞ కర్మ సముద్భవ. అది యజ్ఞానికి ఏ పుణ్యఫలం అయితే వస్తుందో అది కర్మ నుంచి ఏర్పడిందయ్యా. ఇంత యజ్ఞం చేస్తే దానికి వచ్చిందయ్యా అని ఆ రకంగా ఇక్కడ ఈ వాక్యాన్ని భాష్యం చెప్పారండి. ఇలాగా మనకి ఒక చిన్న వాక్యం, సత్య వివిధం కర్మ కుతః జాతం. ఈ కర్మ ఎక్కడి నుంచి పుట్టింది? ఇన్ని రకరకాల, ఒకటే రకం కర్మ కొన్ని వేల రకాలు ఉన్నాయి. ఈ కర్మలు ఎక్కడి నుంచి పుట్టాయి? ఇది మనం తర్వాత అధ్యాయం తర్వాత చెప్పుకుందాం, మళ్ళీ క్లాస్ చెప్పుకుందాం, ఇక్కడ ఆపుకుందాం అండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.